హాయ్ అండి అందరికీ. ఇదిగోనండి ఈరోజు నేను అరటికాయ బజ్జీలు చేస్తున్నాను. మా టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తామో అలా చేస్తున్నాను అనమాట. ఎవరికైనా టిఫిన్ సెంటర్ వాళ్ళకి కానీ అలాగే ఇంట్లో చక్కగా స్నాక్ చేసుకోవడానికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. మీ అందరికీ రావు అనే ఉద్దేశం కాదండి. వంట అనేది ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. అలా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియోలు పెడుతున్నానండి. వంట ఎప్పుడైనా సరే ఎవరి శైలిలో వాళ్ళు చేస్తారనమాట. ఒకళ్ళు చేసే విధంగా ఒకళ్ళు చేయరు, అలా ఉంటాయి వంటలు. ఈరోజైతే నేను అరటికాయ బజ్జీ పెడుతున్నాను. ఇంకా ముందుకి ఆయిల్ లేకుండా స్నాక్ ఐటమ్స్ కూడా అన్నీ మన వీడియోలో వస్తాయండి. ఇది పెద్ద అరటికాయ కాబట్టి ఈ విధంగా కోసుకోవచ్చు. లేదంటే చిన్న కూర అరటికాయలాగా ఉంటాయి కదా, అవైతే మాత్రం ఇలాగ పొడవుగా కోసుకోవాలన్నమాట. ముక్కలు ఇలా పొడవుగా తీసుకోవాలి. ఇలాగ వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి అన్నమాట ఇవి. అందుకని వాటర్లో వేస్తున్నాను. వాటర్లో వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇవి అరటికాయలు కోసేసి ఇలాగ వాటర్లో వేసేసానండి. ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా, అందుకని ఇలా వేసాను. ఆ తర్వాత 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. ఈ పిండి కలుపుదాము. పిండిలో కొంచెం ఉప్పు, అంటే ఈ శనగపిండికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసుకోవాలి. అలాగే వామ్ వేసుకోవాలి. వామ్ అన్నమాట. అందులోనే కొంచెం తినే సోడా వేసుకోవాలండి. వేసుకోకపోయినా ఏం కాదులే, కానీ కొంచెం అందంగా రావడం కోసం నేను వేస్తున్నాను. కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక చిటికెడు తినే సోడా కూడా వేసాను. ఇంకా ఇదంతా వాటర్ పోసి కలిపేసుకోవటమే. ఇంతేనండి. మా టిఫిన్ సెంటర్లో కూడా ఇలాగే చేస్తాము. ఇందులో కారం కానీ అందరూ జీలకర్ర పౌడరు ఏంటో ఇంకా ఏంటేంటో యాడ్ చేస్తూ ఉంటారు. అంటే ధనియాల పౌడర్ అంటారు. ఏమీ వేయక్కర్లేదండి. ఇలా సింపుల్గా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. ఇలాగా మనకి బజ్జీల పిండి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కలిపేసుకోవటమే. ఇదిగోనండి, ఈ విధంగా కలిపేసుకోవటమే బజ్జీల పిండిలాగా. చూసారుగా, ఇలా రావాలండి. వస్తే బజ్జీలు బాగా వస్తాయన్నమాట. ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు. మనం అలా పక్కకు పెట్టేసి ఉంచాము అంటే మనం బజ్జీలు చేసినప్పుడు కలర్ మారుతాయండి, కొంచెం నల్లగా వస్తాయన్నమాట. ఈ శనగపిండి అనేది వెంటనే చేసేసుకోవాలి, చక్కగా వస్తాయన్నమాట బజ్జీలు. ఇదిగోనండి, నూనె అయితే వేడైపోయింది. ఇంకా ఇవి ఇలా ముంచేసుకొని ఇలా వేసుకోవడమే. ఇవి అరటికాయలు పలచగానే కోసుకోవాలండి. నేను ఇలా వంకరగా కోసాను కాబట్టి అలా లావు కనిపిస్తున్నాయి. పలచగానే ఉన్నాయన్నమాట. పలచగా ఉంటేనే లోపల కూడా ఉడుకుతాయి, లేదంటే లోపల ఉడకవు.
ఇవి ఒకసారి కలుపుతానండి, లేదంటే ఇవి ఎక్కువ ఫ్రై అయిపోతాయి కదా ఒకే వైపు, మనం అవన్నీ రెడీ చేసుకునే లోపు. అందుకని ఇవి తీసేసి పక్కన పెడతానండి. మళ్ళీ ఇంకొక 2-3 వేసుకొని అవి ఇవి కలిపి ఫ్రై చేద్దాము. ఇందులో ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు, అలాగే నిమ్మకాయ పిండుకోవచ్చు, బాగుంటాయండి. చిన్నపిల్లలు తినడానికైనా చాలా ఇష్టపడతారనమాట ఇవి. ఇంకోసారి కూడా వేసుకుందాము. కొంచెం పిండి గట్టిగా ఉంచాలండి, ఎందుకంటే దీనికి వాటర్ ఉంటుంది కదా. ఇది వెళ్ళంగానే కరెంటు పోయిందండి. ఇలా దులిపేసుకోవచ్చు పిండి అంతా. మరి మనకి లావుగా వద్దంటే చక్క పిండి అంతా తీసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. లావుగా ఎప్పుడు వేసుకోవాలంటే మనము కోసి ఉల్లిపాయలు అవి పెడతాం కదండి, కట్ చేసి ఉల్లిపాయలు, నిమ్మకాయ, క్యారెట్ ముక్కలు అవన్నీ, క్యారెట్ తురుము అవన్నీ పెట్టుకుంటాం కదా, అప్పుడు మనం కొంచెం లావుగా వేసుకోవాలి. ఎక్కువ పిండి కలపలేదు కదా, అందుకే ఇలా లేట్ అవుతుంది. అదే టిఫిన్ సెంటర్లో అనుకోండి, ఇంత పిండి కలుపుతాము, టకటక వేసేయచ్చు. నాకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట అలా చేయడం, ఎక్కువ చేయడం. కొంచెం కొంచెం చేసేటప్పుడే నాకైతే భలే ఇబ్బందిగా ఉంటుంది. కొంచెమే చేయాలి కదా అని. అంతవరకు సరిపోతాయండి. ఇంకొకటి రెడీ చేద్దాం. స్టవ్ పెంచుతున్నాను, కొంచెం మరీ నల్లగా అయిపోతాయేమో అని తగ్గించాను. ఇలా పిండి చాలా తక్కువ పెట్టి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది చూసారా, పిండి చాలా తక్కువ పెట్టా. ఇవన్నీ కూడా ఒకసారి ఇలాగా తిరిగేద్దామండి. అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేద్దాము, చాలా బాగా వస్తాయి. ఇప్పుడంటే ఈ నూనె అంటే ఈ ఆయిల్ ఎవరు ఎక్కువ తినట్లేదులేండి. మామూలుగా ఇంకా చిన్నపిల్లలకి అలాగా చేసి పెట్టాలంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదండి. అలాగే టిఫిన్ సెంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఆలు బజ్జీ కూడా ఇదే విధంగా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఏంటంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇందులోకి ఏంటంటే టమాటా చట్నీ కానీ అలాగా ఉంటే, ఉల్లిపాయ చట్నీ కానీ, రెడ్ చట్నీలు ఉంటాయి కదా, అప్పుడు భలే టేస్ట్ ఉంటాయి అన్నమాట. అంతేగాని ఇందులోనే అన్ని పొళ్ళు యాడ్ చేసేసుకోకూడదండి. మా గుంటూరు సైడ్ అయితే మాత్రం సేమ్ ఇలాగే చేస్తారండి. ఇందులో కొంచెం మార్పు కూడా లేదన్నమాట. జీలకర్ర పొడి అలాన్నీ ఏమీ యాడ్ చేయరు, కారం పొడి యాడ్ చేయరు, సేమ్ ఇలాగే చేస్తారు. నేను సేమ్ అలాగే చూపిస్తున్నానండి. మా టిఫిన్ సెంటర్లో ఇలాగే చేస్తామన్నమాట. చాలా సింపుల్గా ఉంటాయి, ఎక్కువ మసాలా వాసనలు ఏమీ రావు, చక్కగా నచ్చుతాయి అన్నమాట అందరికీ. కాకపోతే అంతగా మసాలా లాగా ఏదైనా కావాలి అంటే కనుక ఇవి ఇలా కట్ చేసుకొని అందులో మనం మసాలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అవనిద్దామండి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాము. ఇదిగోనండి, మంచి కలర్ వచ్చేస్తుంది కదా, ఇదిగో ఈ విధంగా మంచి కలర్ అయితే వస్తుంది. ఇంకా మనం తీసేసి ఇదిగో ఈ చిల్లుల బౌల్లో వేసేసుకుందాము. ఏంటో ఈ దేవి ఎప్పుడు చూసినా బజ్జీలు అంటది, దోశలు అంటది, ఇడ్లీలు అంటది అని అనుకుంటున్నారా మీరు? ఎవరికైనా టిఫిన్ సెంటర్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా అని అలా చేస్తున్నానండి. కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, నేర్చుకుంటారని చేస్తున్నాను. ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి చక్కగా స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్ అలాగా రెడీ చేసి పెట్టచ్చు. బాగా ఆయిల్ ఫుడ్ తినకూడదు అని అనుకుంటాము, కరెక్టే. కానీ ఎప్పుడో ఒకసారి అయితే చేయొచ్చండి.
ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తినాలి అని కాదండి నేను చెప్పేది. ఎప్పుడన్నా ఒక్కసారి పిల్లలకి అలాగా చేయొచ్చు. మామూలుగా ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి ఏదైనా ఆయిల్ లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ లేని ఫుడ్లు అయితే చాలా ఉన్నాయి కదండి, అవి కూడా చూపిస్తాను నేను. అస్సలు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కొందరు అనుకుంటారు ఆయిల్లో వేసి ఫ్రై చేస్తేనే టేస్టు అనుకుంటారు. అలా కాదండి, ఆయిల్ లేకపోయినా కూడా చక్కగా చేసుకోవచ్చు. స్నాక్లు ఏ స్నాక్ అయినా సరే అలా కూడా రెడీ చేసుకోవచ్చు. అవి కూడా నేను వీడియోలు పెడతానండి ముందుకి. ఇలాంటివి అయితే ఇంట్లో వాళ్ళకి అలాగే టిఫిన్ సెంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయని ఇలా చేస్తున్నాను. పునుగులు అలాంటివి ఎందుకు చేస్తానంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకి యూజ్ అవుతాయి కదండి. అలాగా ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చండి, పర్వాలేదు. ప్రతిరోజు తినకూడదండి ఆయిల్ ఫుడ్, ఇదైతే కరెక్టేనండి. మనం ఎంత తగ్గించుకుంటే అంతే మంచిది. ఎప్పుడైనా ఒకసారి ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇదిగోనండి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాగా ఈ చిల్లుల బౌల్లో యాడ్ చేసేసాను. చూశారు కదా, మాటల్లో పడి మర్చిపోయాను. ఇంకా ఇదిగోనండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేద్దాము, సరేనా? ఇదిగోనండి ఇలాగా ఏదైనా రెడ్ చట్నీ అంటే టమాటా చట్నీ కానీ ఉల్లిపాయ చట్నీ కానీ చేసుకొని ఇలా తినొచ్చు అన్నమాట, బాగుంటాయి. ఈ విధంగా అన్నమాట. అందులో ఏమీ కారం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి.